అందరికీ నమస్తే. హైడ్రా ఏదైనా కొద్దిగా మంచి పని చేస్తుంది అని చెప్పే లోపలనే మళ్ళీ దరిద్రంలో ఇరుక్కుంటుంది పోయి. ఆ బతుకమ్మ కుంట ఉంది అంబర్పేటలో. బతుకమ్మ కుంట కాడ ఏదో ఆ 15 ఎకరాల జాగాల ఓ 10 ఎకరాలు కబ్జా అయిపోయింది, ఒక 5 ఎకరాలు మిగిలింది. 5 ఎకరాలను ఏదో కాపాడే ప్రయత్నం చేస్తుంది, మంచి పనే అనుకుంటున్న టైంలో పోయి ఆ గుంతలు పడ్డారు, ఆ మోరిలో పడ్డారు, ఆ మురికి నీళ్ళు పడ్డది హైడ్రా పోయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఇదే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కూల్చలేదని చెప్పాలి, పేదోళ్ళే కూల్చి పెద్దోళ్ళే వదిలేయాలి అని ఇప్పటిదాకా చెప్పిన అబద్ధాలని ఇప్పుడు తేలిపోయింది. ఇప్పటిదాకా సరే ఏదో నడిచిపోయింది, ఏదో జరుగుతుంది అనుకుంటే ఒక్క విషయంతో మొత్తం తేలిపోయింది. ఏమైందంటే బాగంబర్పేటలో బతుకమ్మ కుంట అని ఉంటుంది అంబర్పేటలో. నేను కూడా చూసిన, నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి నేను కూడా అదే ఏరియాలో ఉన్నా, నేను చూసిన దాన్ని. ఉండే ఒక కుంట ఉండే ఆడ. నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ బ్యాకే చాలా వరకు కబ్జాలు చేశారు. చాలా వరకు లోకల్గా ఉండే కాంగ్రెస్ లీడర్లే అమ్ముకున్నారు. బతుకమ్మ కుంటలు కబ్జా చేసింది అది తెలుసాలి అసలు. దాన్ని మేము మిగిలిన 5 ఎకరాలు అంటారు కదా, పాపం పేదోళ్ళు కొనుక్కున్నారో మధ్యతరగతి ప్రజలు కొనుక్కోవచ్చు, కానీ ఆ లోకల్లో ఉండే వాళ్ళే బతుకమ్మ కుంట మీద కన్నేసి దాన్ని మూసేసి 5 ఎకరాలు మిగిలిచ్చారు. సరే ఏమన్నా కానీ 5 ఎకరాలన్నా కాపాడని. అయితే ఏం జరిగిందో చెప్తా మీకు. అంతకన్నా ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, అది నొక్కండి. సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది సిగ్నల్ టీవీ తెలుగు కూడా మీకు తెలుసు. సిగ్నల్ టీవీ తెలుగు, సిగ్నల్ టీవీ డిజిటల్ రెండు మనయే. రెండిట్లో ప్రజలకు సంబంధించిన ఇష్యూసే వస్తాయి. సిగ్నల్ టీవీ డిజిటల్లో కూడా పబ్లిక్ వాయిస్లు, పబ్లిక్ టాక్ ఇట్లాంటి అన్ని వార్తలు ఉంటాయి. మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిగ్నల్ టీవీని కొంతమంది అటాక్ చేస్తున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఈ ఛానల్ కూడా పెట్టుకున్నాం మనం. ఆ ఛానల్ ప్రాబ్లం అయితే ఈ ఛానల్లో నా వాయిస్ వస్తుంది. ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నా. ఇంకా హైడ్రా చేసిన కథ ఏందో మీకు చూపిస్తా. హైడ్రా ఆడ పోయి గుంతలు తీసింది. కాపాడాలంటే గుంతలు తవ్వాలి, మళ్ళీ చెరువులు తయారు చేసుకున్నాం. ఇప్పటిదాకా హైడ్రా ఒక్క చెరువును పునరుద్ధరణ చేయలే. కూలగొట్టి వదిలేసాడు, కూలగొట్టుడే తప్ప నిర్మించలే. ఇక్కడ గుంతలు తవ్వే పని చేసింది. గుంతలు తవ్వుతానంట ఎన్ని ఫీట్లు అయ్యా ఇది, మోకాల లోతు మట్టి తీయగానే బిరిబిరా గంగమ్మ బయటకు వచ్చిందంట. మోకాల లోతు అంటే ఎన్ని ఫీట్లు వస్తుంది? మోకాల లోతు అంటే నేను ఒక 6 ఫీట్లు ఉన్నా, మోకాల వరకు అంటే 2 ఫీట్లు 3 ఫీట్లు వస్తుందేమో. సరే 5 ఫీట్లు తీయని, 5 ఫీట్లు అనుకుందాం. 5 ఫీట్లు గుంత తీస్తే నీళ్ళు వచ్చేసాయంట. బిరబిర గంగమ్మ వచ్చేసిందంట. బిరబిర గంగమ్మ బయటకు వచ్చింది. ఇక అంతే, అక్కడ స్థానికులు ఆనందం పెలుపుకింది. బతుకమ్మ కుంట కాదు ఇది, మా స్థలం అంటూ ఇప్పటివరకు వేసిన వాళ్ళందరూ నోరు మూసుకొని పోయారంట. చెప్పేతోడు ఎవడో అయితే ఈయనతోడు బాలకృష్ణ అన్నట్టున్నది కథ ఇది. మోకాల లోతు గుంతలు తీస్తే హైదరాబాద్లో నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉన్నాయా రంగనాథ్ గారు? రంగనాథ్ సర్వంతర్యామి కాదు, రంగనాథ్కు అన్ని సబ్జెక్ట్ తెలియదు. రంగనాథ్ ఓన్లీ కూల్చడం ఒకటే సబ్జెక్ట్లో PhD చేసినట్టున్నాడు, మిగతా ఏం సబ్జెక్ట్ తెలియనట్టున్నది ఆయనకి. అదే అంబర్పేటలో బోర్లు ఇప్పుడు వేస్తే పడవు చాలా ఏరియాల. అదే అంబర్పేటలో ఇప్పటివరకు కట్టుకున్న వాళ్ళ ఇల్లు మినిమం 500 ఫీట్లు లోపలికి బోర్లు వేస్తే పడ్డాయి. ఆడికి 1/2 ఇంచ్ నీళ్ళు పడ్డాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళతో కొద్దిమందితో మాట్లాడినాను, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఒకడు 700 ఫీట్లు వేసినట్టు ఒక ఆయన, ఒక లెక్చరర్ నాకు తెలిసిన ఆయన 700 ఫీట్లు వేసినట్టు. ఈ మధ్యన కట్టుకుని ఇల్లు 700 ఫీట్లు వేస్తే కొన్ని పడ్డాయంట నీళ్ళు. వాళ్ళ పక్కింట్లో బోరే పడలేదంట. అసలు వాళ్ళు మున్సిపల్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు బోర్లో వేస్తే కూడా పడలేదు 1-2 సార్లు అని చెప్తుండ్రు. అంబర్పేటలో నీళ్ళు కడగడం మనకు తెలియదా? ఇంకొక 10 రోజులు అయితే మొత్తం వాటర్ ట్యాంకర్లు తిరుగుతాయి ఆడ. అది బతుకమ్మ కుంటలు నీళ్ళు 5 ఫీట్లకు 6 ఫీట్లకు నీళ్ళు వచ్చే కథ ఉంటే నాకు తెలిసి ఇప్పటికే తెలంగాణలో బోర్వెల్ మొత్తం మూసేయాలి, దుకాణం మూసేయాలి. బోర్వెల్ ఎందుకు? ఈ బోర్లు ఇస్తే వాళ్ళంతా ఇంకా నీళ్ళు పడుతున్నాయంట. హైడ్రా రంగనాథ్ గారు చెప్తున్నారు. మళ్ళీ ఎవరిని ఊపించడానికి చెప్తున్నాడో ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమవుతలేదు. మీరు కాపాడండి, 5 ఎకరాలైనా కాపాడండి, మంచి ఉద్దేశమే, అంతవరకు ఓకే. కానీ నీళ్ళు పడుతున్నాయి, తప్పుదారు పట్టించవద్దు కదా జనాలను. వ్యవసాయ భూములనే పడతారు, అది కుంట కాబట్టి నీళ్ళు పడతాయంట. కుంటలు లేవా ఊళ్ళో? మాకు తెలియదా? చెరువులు తెలియదా? మాకు కుంటలు తెలియదా? బాయిలు తెలియదా? ఏం తెలియదా? జనాలు అంతా పిచ్చోళ్ళు అనుకుంటారా? నేను మా సిగ్నల్ టీవీ డిజిటల్లోనే ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఉంది, చూడండి ఒకసారి మీరు. మా రిపోర్టర్ శైలజాబాయి చేసుకొచ్చింది. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి తెలుసా? బుజ్జుని వస్తున్నాయి. నాకు తెలిసి అటుకెళ్ళి డ్రైనేజీకి సంబంధించిన నీళ్ళు రావడమో, లేకపోతే ఏదైనా పైపులు ఉంటే పలిగిపోయి రావడమో జరిగి ఉండాలి. లేకపోతే నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి? తమాషానా? 5 ఫీట్లకు మోకాళ్ళ లోతు గుంతలు దిగిన నీళ్ళు వచ్చేది ఉంటే. అయితే ఈ ట్వీట్ పెట్టిన తర్వాత తెలుగు స్క్రైబ్ అని ఒక ట్వీట్ ఉంటుంది, ఒక బాగుంటుంది, మస్తు వార్తలు వస్తాయి దానిలో.
చాలా వార్తలు వేస్తుంటారు వాళ్ళ జనాలకు సంబంధించి. వాళ్ళు ఏదో మోరి వలిగింది ఆ లోకల్ స్థానికులు ఫిర్యాదు చేసారో సంథింగ్ ఏదో అనగానే టక్కున ఉడివికినారు. వీళ్ళకే నమ్మకం లేదు, వీళ్ళకే నమ్మకం లేదు. ఆ ట్విట్టర్లోకి వెళ్ళి తీసేసి మళ్ళీ రాత్రికి పెట్టినరు. మళ్ళీ రాత్రికి మళ్ళీ ఏమనుకున్నారో మళ్ళీ ఎవరైనా చెప్పిర్రేమో, లేదు అవి అంటే వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళకి తెలియదు. ఉత్తగా ట్విట్లు పెట్టుడే తిట్లు తినడు, ఈ రెండు ఉంటాయి ఇలాదోన పెట్టేసారు. మళ్ళీ ట్వీట్ పెట్టిర్రు, లేదు నిజంగానే మళ్ళీ గంగమ్మ పొంగిందని. ఇంకా ఈ గంగమ్మ ఒంగుడు విషయాలను చూస్తే నాకు తెలిసి మనకు ఈ ప్రాజెక్టులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ కాళేశ్వరం వద్దు, పాలమూరు రంగారెడ్డి వద్దు. నాకు తెలిసి ఇలా 7,000 కోట్లు పెట్టి అక్కడి నుంచి ఏడికెళ్ళి మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తామని ఈ గవర్నమెంటే. పోయిన గవర్నమెంట్లో ఆ ప్రాజెక్ట్ 1,100 కోట్లు, ఈ గవర్నమెంట్ 4,500 కోట్లు ఇంకా పెంచి 700 కోట్లు చేసినట్టున్నారు. అవి తీసుకొస్తామని చెప్తున్నారు. అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, మీరు హైడ్రా రంగనాథ్ నమ్ముకోండి సరిపోతుంది. ఆ కుండలకి నీళ్ళు కొట్టే అయిపోయాయి. బోర్లు కూడా అసలు ఏం గుద్దాల్సిన అవసరం లేదు, బోర్లతో సంబంధం లేదు. మోటార్ వేసి గుంజుడే, మోటార్ వేయాలి, ఫుట్బాల్ వేయాలి, బయట మోటార్ పెట్టాలి, తీసి ట్యాంకులకి ఎక్కించి కొట్టాలి, అంతే. ఏం అవసరం లేదు, మనకి ఏ నీళ్ళు అవసరం లేదు. ఆ నీళ్ళే మొడబోసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ ట్యాంకర్లు మూసేయండి. అది ఉంది కదా హైదరాబాద్ మెట్రో వాటర్ ఉంది కదా HNWS, ఆ దుకున కూడా మూసేయండి, అవసరం లేదు. రంగనాథ్ గారు చూసుకుంటారు. మొత్తం కుంటలకి వెళ్ళి కొట్టేస్తారు, బతుకమ్మ కుంటలకి వెళ్ళి. బుర్ర మోకాలకు దిగజారినప్పుడు ఇట్లాంటివి వస్తాయి, ఐడియాలు ఇట్లాంటివి వస్తాయి. దీనికి ఆయన ఎవరు ఇంజనీర్ ఒక బయట పెడతారు, ఇంజనీర్ది అవును కరెక్ట్ అని. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాదు అంటే ఆయన ఉద్యోగం పోతుంది. ఆ ఇంజనీర్ కనుక కాదు ఇవి మోరి నీళ్ళు అన్నాడు అనుకో ఆయన ఇంటికే. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అట్లే అయిపోయింది. రేవంత్ రెడ్డి కనుక ఓ పిట్టం పట్టుకొని ఇదే చిలక అంటే అవును చిలకనే అనాలే మనం, ఇది పిట్ట అన్నామంటే ఇంటికి వస్తాం. అట్లా అంత మూర్ఖంగా నడుస్తుంది వ్యవహారం. ఇక్కడ మామూలు పంపించిన గ్రౌండ్ రిపోర్ట్ చూడండి ఒకసారి మీరు, చాలా తమాషగా ఉంటుంది. వాళ్ళు కూడా లేడీస్ కూడా మాట్లాడినారు, ఏమో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నావు నీళ్ళు, ఇంకో ఇవి చూడండి ఒకసారి మీరు. ఇంత గుంతకే నీళ్ళు వచ్చినాయంట, లోపల నీళ్ళు ఉన్నాయంట, మోకాళ్ళ లోతు నీళ్ళు తీయగానే వచ్చినాయంట. మళ్ళీ ఇటుకెళ్ళి ఈ చుట్టుపక్కల ఇల్లు కనిపిస్తున్నాయి కదా, వీళ్ళెవరు నాకు తెలిసి 10 ఫీట్లు బోర్ కూడా వేసుకోవద్దు. ఉత్తగా గుంత తవ్వి దాంట్లో ఇంత మోటార్ వేసుకుంటే వచ్చేయాలి నీళ్ళు. బోర్లు అవసరం లేదు ఈ లెక్కన, వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. అడికెళ్ళి పోయే ఏ పైపో డ్యామేజ్ చేసిండ్రు, దాని కవరేజ్ కోసం ఈ ఇంత గుంత తీసిండ్రు. మన బర్రెదూడకు అది కొడుతుంది చూడు కట్టేయనికి, అంత లోతు కూడా కొట్టలే వీళ్ళు గుంత, కానీ నీళ్ళు వచ్చినాయని చెప్తారు. అదే అంటున్నా, దొరికిపోవడం అంటారు దీన్నే, దొరికిపోవడం. దొంగతనం చేసి ఎంబడే దొరికిపోవడం స్పెషల్ ఉంటుంది కదా, అట్లా వీళ్ళ స్పెషల్, హైడ్రా స్పెషల్ ఇది, దొరికిపోవడం. ఇంకా పెద్ద ఘనకార్యం చేసిండ్రు. ఈ నీళ్ళది ఇట్లా ఉంటే ఇప్పుడు ఎండాకాలం కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు సమీక్షలు పెట్టి ఇంజనీర్లను ఆదించాల్సిన అవసరం లేదు. రంగనాథ్ గారు ఒకరు కూర్చోబెట్టుకొని ఇట్లాంటివి ఎక్కడెక్కడ బొక్కలు తవ్వుకుంటుంటే సరిపోతుంది. ఇంకా బొక్కలు తవ్వకుండా ఈ బొక్కలు నీళ్ళు కొట్టేస్తే అయిపోయాయి, ఎండాకాలం నీళ్ళు అందరికీ వచ్చేస్తాయి. నేను రేవంత్ రెడ్డి గారు సూచన చేస్తున్నా, మీరు అనవసరంగా ఇంతమంది ఆఫీసర్లను కలెక్టర్లను టైం వేస్ట్ చేయకండి. జిల్లాలు ఇక్కడ నుంచే కొట్టేసారు అనుకో డైరెక్ట్గా పోతాయి నీళ్ళు. రేవంత్ రెడ్డిని కూడా కొట్టవచ్చు డైరెక్ట్గా పంపేసి, బంజారాస్ కూడా కొట్టవచ్చు, బతుకమ్మ కుంటలు కొట్టేస్తే అయిపోయాయి నీళ్ళు. తర్వాత ఇక్కడ ఇల్లు కూడా కొడుతుంది చూడు, వేడ తెలుసా, పెద్దపల్లి జిల్లా గోదావరి ఖండ్లో ఇళ్లను కూల్చేసిన అధికారులు. ఏమిండ్లు ఎక్కడిందంటే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు పట్టాలు ఇస్తే ఈయన వచ్చేసి మొత్తం కూలుస్తుండు లోళ్ళు ఆడున్నోళ్ళు. ఇదేంది, ఆ ముఖ్యమంత్రి వచ్చి మాకు ఇల్లు ఇస్తే ఇంకో ఇట్లా ఉన్నది అట్లా చేసారు, మొత్తం వీళ్ళ గులగొట్టేసారు. వీళ్ళకు నిన్న మొన్ననే హైకోర్టు క్లాస్ పీకింది. వీళ్ళ బుద్ధి మారతలేదు, వీళ్ళ బుద్ధి ఎందుకు మారతలేదో తెలియదు. శనివారం ఆదివారం కూల్చొద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పింది. అయినా సరే ఆదివారం నాడు శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం కూల్చారట మేడ్చల్ల. ఎవరో కోర్టుకు పోయారు, పోతే మళ్ళీ షంటింగ్ అయింది. ఈసారి రంగనాథ్ పోలే ముఖం చెల్లక, ఎవరినో ఇంజనీర్ని పంపించాడు, ఆ ఇన్ఛార్జ్ ఎవరిను పంపిస్తే ఆయనకు వీకిన క్లాసు హైకోర్టు జడ్జి. ఏ మనసులో మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఆదివారం నాడు శనివారం కూల్చొద్దంటే మీకు మతలేదా అని. ఇక అన్ని పర్మిషన్ ఉన్నాగా కూల్చారంటే ఇంకా ఎంత దుర్మార్గం చూడు. మనిషి మంచోడు అనిపించుకోనికే 1000 పనులు చేసినా మంచోడు అనిపించుకోలేము, కానీ చెడ్డోడు అనిపించుకోనికే ఒక్క పని చాలు. హైదరాబాద్ అట్లే ఉన్నది, మంచి పనులు ఏం చేసినా ఏం తెలియదు, కానీ చేసే అన్ని చెడ్డ పనులే. హైదరాబాద్ మీద జనాల అభిప్రాయం అందుకే అంత దరిద్రంగా ఉంది. ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు, గుంతలతో నీళ్ళు వచ్చినాయి హైదరాబాద్లో, హైదరాబాద్లో
ఏమన్నా బతుకమ్మ కుంట ఏమన్నా నీళ్ళు ఊరేదా? అక్కడి నుంచి ఇక్కడి నుంచి నీళ్ళు వాన పడితే వచ్చి కుంటలు పడతాయి. వానలు లేకనే అడిగేళ్ళు బోర్లు వేసుకుంటున్నారు, నీళ్ళు లేకనే. బతుకమ్మ కుంటలు మాత్రం నీళ్ళు వచ్చినాయంట. ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎవరైనా చెప్పండి రా. కొంచెం ఆ రంగనాథ్కి ఎవరైనా చెప్పండి, ఎక్కడున్నాడో పోయి కొంచెం చెప్పండి ఇట్లా కాదని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.